మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి అన్నారు. స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా రామనగర్లోని ఎంపీ కార్యాలయంలో మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి కరణం బలరాం కృష్ణమూర్తి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, తనయులు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కరణం బలరాం కృష్ణమూర్తి మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావులు కూడా సుబ్బరామిరెడ్డి సేవలను కొనియాడారు అంటూ గుర్తు చేశారు. సుబ్బరామిరెడ్డి స్ఫూర్తితో సోదరుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రజాసేవలో ముందుకెళ్తున్నారు అన్నారు. మాగుంట కుటుంబంతో తనది ప్రత్యేకమైన అనుబంధం అంటూ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కస్కూర్తి ఆదన్య, నాయకులు తాత ప్రసాద్, అయినాబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యం, కుప్ప రంగసాయి, బంగారెడ్డి, సిరిగిరి రంగారావు, పోలవరం చంటి, చిరుకూరి లక్ష్మి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, నాదెళ్ల సుధాకర్, ఆత్మకూరి బ్రహ్మయ్య, పసుపులేటి శ్రీనివాసరావు, చింతపల్లి గోపి, హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. अमर रहे मागुंट सुब्बरामिरेड्डी गारू, अमर रहे मागुंट सुब्बरामिरेड्डी, जोहार मागुंट सुब्बरामिरेड्डी गारू, जोहार मागुंट सुब्बरामिरेड्डी गारू, जोहार మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా అందరం కూడా ఇక్కడ చేయటం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి గారు చేసినటువంటి సేవలు ఒక పార్లమెంట్ సభ్యుడిగానే కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తం, శ్రీనివాసులరెడ్డి గారు కానివ్వండి, పార్వతమ్మ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఆశయాలను కొనసాగించాల్సింది ఇక బాధ్యత వాళ్ళ నెత్తిన ఉంటుంది. అదేవిధంగా ఆయన మన ఒంగోలు పట్టణానికి కానివ్వండి, మాగుంట కుటుంబం ఈ మంచినీటి సప్లై చేసే విషయాలు కానీ ఇక్కడే కాదు, కనిగిరి మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ట్యాంకర్లు పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు టేకప్ చేయటం, విద్యా సంస్థల్ని నిర్మాణం చేసి చాలామందికి విద్యను అందించడం కూడా జరిగింది. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళి పెద్దల మనల్ని ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, లేకపోతే ఎన్టీఆర్ కానివ్వండి, ఈ తజ్మా ఉన్నటువంటి నాయకులు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళందరితోటి సుబ్రహ్మణ్య లేకపోతే సీనన్న అని చెప్పి పిలిపించుకునే స్థాయికి వాళ్ళు ఎదగటం జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఆ రోజున మేమిద్దరం ఆ ఇన్సిడెంట్ జరగకముందు మేము మార్కాపూర్ రైల్వే గేట్ దగ్గర ఎదురుపడ్డాం. నేను మార్కాపూర్ వెళ్తా ఉన్నా, ఆయన ఇటు వస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ దురదృష్టం ఈ సంఘటన జరగడం జరిగింది. ఇవాళ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబ సభ్యుడు పోయాడనే ఫీలింగ్ తోటి ఆ రోజున అందరూ కూడా బాధపడ్డాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, వాళ్ళందరూ ఈ కార్యక్రమాలని కొనసాగించేదంటూ కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.